చర్చకు తిరిగి స్వాగతం. సుదర్శన్ రావు గారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేరు మార్చాం, ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న ఆర్థిక మంత్రి పెట్టుబడుల ప్రాధాన్యత చెప్పకనే చెప్తున్నారు. బడ్జెట్లోనూ అది కనిపించిందా సార్? గౌతమ్ గారు, ఎస్, మంచి ప్రశ్న వేశారు మీరు. దినకర్ గారు నమస్కారం అండి. భాస్కర్ గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు ఒక బడ్జెట్ అన్నది దాని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటాం మన రాజ్యాంగం ప్రకారం అయితే. కానీ ఈ బడ్జెట్ చూసినప్పుడు కేవలం ఈ సంవత్సరానికి కాకుండానే ఈ ఒక్క సంవత్సరంకి కాకుండా ఒక మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇందులో. అయితే ఒక ఆర్థిక మంత్రి బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు కొన్ని అనుకూల ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మన ఆర్థిక మంత్రి గారికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏంటంటే, కొద్ది నెలల క్రితమే జిఎస్టీని రేషనలైజ్ చేశారు. అవును. దానివల్ల మనకు వచ్చే వాటా అంటే రెవెన్యూ కొంత తగ్గింది. తర్వాత ట్రంప్ టారిఫ్స్ వల్ల కూడా ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు బాగా దెబ్బతిన్నాయి. అందులో మన రాష్ట్రం కూడా రెవెన్యూ పరంగా కొంత నష్టం జరిగింది మనకి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, 16వ ఆర్థిక సంఘం ఇటీవల సిఫార్సులు సబ్మిట్ చేయడం, ఆ రిపోర్ట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అందులో ఇంత ముందులా మనకి స్పెసిఫిక్ పర్పస్ గ్రాంట్స్ రాలే. అంటే సెక్టర్ స్పెసిఫిక్, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ రికమెండ్ చేస్తాయి. యూనియన్ ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేశాయి. అంతకుముందు కొన్ని కమిషన్స్ కూడా రికమెండ్ చేశాయి. కానీ ఈ 16th ఫైనాన్స్ కమిషను అట్లాంటి గ్రాంట్స్ ఏమీ రికమెండ్ చేయలేదు. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రావాల్సినటువంటి రాబడులు మనకి ఆ రకంగా రాలేదు. ఓకే. అయితే ఇట్లాంటి అదే కాకుండా ఇప్పుడు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని మార్చారు కదా, విబిజీ స్కీమ్గా మార్చారు. ఆ మార్చడం వల్ల ఫైనాన్షియల్ ప్యాటర్న్ కూడా మార్చింది సెంట్రల్ గవర్నమెంట్. అంటే అంతకుముందు కేవలం 10% మనం కాంట్రిబ్యూట్ చేస్తే, స్టేట్ కాంట్రిబ్యూట్ చేస్తే సరిపోయి ఉండేది. ఇప్పుడేమో 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉంది. దానివల్ల సుమారు 2,300 కోట్లు అదనంగా సంవత్సరానికి భారం పడుతుంది. అంటే మనం ఎస్టిమేటెడ్ దీన్ని బట్టి. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు, ఆర్థికమైన ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి మనకి. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఆర్థిక రంగం అంటే గ్రోత్, వృద్ధి రేటు బాగుంది. ఆర్థిక రంగం ఇప్పుడు మీరు చెప్పారు కదా, స్పీడ్ ఆఫ్ బిజినెస్ అని చెప్పారు, స్పీడ్గానే ఉంది యాక్చువల్గా చాలా సెక్టర్స్. ఆ తర్వాత 16వ ఆర్థిక సంఘం సిఫార్సులో మనకి ఒక చిన్న మెరుగు కనిపించింది. ఏంటంటే, అంటే వాళ్ళు మార్చినటువంటి క్రైటీరియా బట్టి ఆంధ్రప్రదేశ్కి అన్ని రాష్ట్రాలకి వాటాలు పంచినప్పుడు మనకి 15వ ఆర్థిక సంఘం కంటే అంటే మనకు వచ్చే వాటా సుమారు 0.17% పాయింట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, మనకి వస్తుంది. దానివల్ల కూడా మనకు కొంచెం రిసోర్సెస్, ట్యాక్స్ షేర్స్ పెరిగే అవకాశం ఉంది వచ్చే 5 ఏళ్లలో. ఇటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో అంటే ఈ సిచ్యువేషన్లో ఆర్థిక మంత్రి గారు 3.32 లక్షల కోట్ల బడ్జెట్తో 26-27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించడం, ఆయన చేసే ఎక్సర్సైజు చాలా బాగుంది అనిపించింది నాకు. ఎందుకంటే ఒకవైపు అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి అలొకేషన్స్. తర్వాత ఏదో స్వర్ణాంధ్రప్రదేశ్ ఇట్లా చెప్పి మనం స్పీడ్గా వెళ్దామని చెప్పి ఎక్కువగా అంటే దాన్ని ఏమంటాం, ఓవర్ అంబిషియస్గా అలొకేషన్ చేసి టోటల్ బడ్జెట్ని మరీ పెంచలేదు. మీరు చూస్తే రివైజ్డ్ ఎస్టిమేట్స్కి దానికి కంపేర్ చేస్తే 3 లక్షల కోట్లు మాత్రమే రివైజ్డ్ ఎస్టిమేట్స్లో. ఇప్పుడు ఇది 3,32,000 కోట్లు, అంటే 32,000 కోట్లు మాత్రమే అదనంగా పెంచారు. గత బడ్జెట్ ఎస్టిమేట్స్తో కంపేర్ చేస్తే 10 లక్షల కోట్లు మాత్రమే పెంచారు. అంటే ఎక్కువగా పెంచేయాలి అన్న ఉద్దేశం అయితే కనిపించలేదు బడ్జెట్ ఎక్సర్సైజ్లో. అంతేకాకుండా ఇప్పుడు దినకర్ గారు కూడా ప్రస్తావించినట్టు ఒక ఆర్థిక క్రమశిక్షణ చేయాలి, తీసుకురావాలి
తీసుకురావటం వల్లనే ప్రయోజనం ఉంటుంది, ఆర్థిక వృద్ధి లక్ష్యాలను మనం సాధించగలము అన్న ఉద్దేశంతో రెవెన్యూ లోటుని బాగా తగ్గించారు. ఓకే, అది నాకు సర్ప్రైజ్ కూడా ఉంది. ఎట్లా తగ్గించారు అన్నది 1.11 అంటే జిఎస్డిపిలో 1.11కి అంటే ఎస్టిమేటెడ్ తగ్గించగలిగారు. అలాగే ద్రవ్యలోటు కూడా తగ్గింది. ఓకే, అంటే కొన్ని పాయింట్స్ తగ్గించారు. అంటే మనం ఎఫ్ఆర్బిఎం దీన్ని బట్టి అయితే ఇంకా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. 3.5కి తీసుకురావాలి. 3% ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 203 యాక్ట్ ప్రకారం అయితే అదనంగా ఒక 0.5 ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు కాబట్టి 3.5కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా చాలా క్లోజ్గా తీసుకొచ్చారు. అది ఎలా తీసుకొచ్చారు? ఒకవైపు క్యాపిటల్ బడ్జెట్ పెంచుతున్నాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 55,000 crores పెంచారు. అంటే సుమారు 18,000 కోట్ల పెరుగుదల కనిపిస్తూ ఉంది. ఒకవైపు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతూనే ద్రవ్యలోటుని తగ్గించడం జరిగింది. అది చాలా మంచి ఎక్సర్సైజ్ చేశారని ఇట్స్ ఏ గుడ్ బడ్జెట్ అని ఆర్థిక క్రమశిక్షణ ఎవరైతే పాటిస్తారో ఆ బడ్జెట్ని మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రెండు రకాలు జరగవచ్చండి. ఒకటి ఏంటంటే మనకి ట్యాక్స్ షేర్స్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, కొంతమేర ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలో చాలా ప్రతిపాదనలు మనకి పారిశ్రామిక రంగానికి, వ్యవసాయ రంగానికి, హార్టికల్చర్ రంగానికి, టూరిజం సెక్టర్కి అన్ని రంగాలకి మనకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. రైట్ సార్. దినకర్ గారు మీరు చెప్పండి సార్. సో ఆ రకంగా మళ్ళీ వస్తాం సార్. సుదర్శన్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. దినకర్ గారు, ఓకే 26 రైట్ సార్ 26 కొత్త విధానాలను పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రవేశపెట్టడం ద్వారా రాబోయే కాలంలో లక్షల మందికి పైగా ఉపాధి కల్పించాలనే ఈ జర్నీలో అసలు ఎక్కడున్నాం ప్రస్తుతం? గడిచిన 18 నెలల్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారంతో 18 నెలల్లో 20 లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడుల్ని రాష్ట్రంలో ఆకర్షించగలిగాం. దేశంలో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా వారి ఇందాక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా దానికి సంబంధించి ప్రస్తావించారు. దేశంలో అన్ని రాష్ట్రాలకి వచ్చినటువంటి పెట్టుబడులు చూసినట్లయితే దానిలో 25% పైగా ఒక్క ఆంధ్రప్రదేశ్కి రావటం, అభివృద్ధి చెందినటువంటి వేగంగా ముందుకి గతంలో వెళ్తున్నటువంటి రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలని కూడా దాటుకొని చాలా వేగంగా ఈ యొక్క పెట్టుబడులను ఆకర్షించేటటువంటి విధానం ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనకు ఒక స్పష్టత ఈ యొక్క రాష్ట్రం యొక్క గమనం పెట్టుబడుల ఆకర్షణలో ఏ విధంగా ఉందనేది స్పష్టమైంది. అదేవిధంగా విశాఖ పెట్టుబడుల సదస్సులో ఒకసారి చూసినట్లయితే ఈ 20 లక్షల కోట్లు ఇప్పుడు ఏ అయితే కార్యక్రమంగా ముందుకు నడుస్తున్నాయో అవి కాకుండా మరొక 11 లక్షల కోట్ల ఒప్పందాలు జరగడం జరిగింది. అందులో కూడా కొన్ని వాస్తవ రూపం దాల్చి మనకి పెట్టుబడుల రూపంలో ఈ రాష్ట్రానికి వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. ఏదైతే విశాఖ ఎకనామిక్ రీజన్గా 10 జిల్లాలని ఏదైతే శ్రీకాకుళం దగ్గర నుంచి కోనసీమ వరకు ప్రకటించారో దానికి ఒక 28,000 కోట్ల రూపాయలు ఇందాక ఏదైతే చెప్పామో వాళ్ళు కేటాయింపులు చేసేటటువంటి పరిస్థితి చూపించారో అదే రకమైనటువంటిది అమరావతి ఎకనామిక్ రీజన్ ఏదైతే ఇప్పుడు ఏలూరు దగ్గర నుంచి ప్రకాశం, మార్కాపురం జిల్లా వరకు విస్తరించేటటువంటి దాదాపు ఒక 8-9 జిల్లాల పరిధిలో వచ్చేటటువంటి ఈ యొక్క ఎకనామిక్ రీజన్కి సంబంధించి కూడా ఒక 25,000 కోట్ల నుంచి 28,000 కోట్ల రూపాయలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవసరమైనటువంటి వ్యయం చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖ ఎకనామిక్ రీజన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక 5-6 వేల కోట్ల రూపాయల వరకు సహాయ సహకారాలు అందుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అమరావతి ఎకనామిక్ రీజన్ కూడా దీని విధి విధానాలు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఈ యొక్క ప్రతిపాదనలు తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క మేలు మనకి చేరేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే కోపర్తి అలాగే ఓర్వకల్లు రెండింటినీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధితో ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా డ్రోన్స్కి సంబంధించినటువంటి సంస్థలను ఏర్పాటు చేయడానికి ఓర్వకల్లు దగ్గర తీసుకున్నటువంటి కార్యాచరణ, ఇప్పటికే వేగంగా తయారవుతున్నటువంటి రామాయపట్నం పోర్టు కానీ మచిలీపట్నం పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు దాదాపు పూర్తిగా వస్తుంది. దానికి అనుసంధానంగా ఇప్పటికే బీపీసీఎల్ ద్వారా పెట్టుబడులు ఒక 80,000 కోట్ల రూపాయల వరకు అక్కడ వచ్చేటటువంటి పరిస్థితి. అలాగే ఇండోసోల్ వంటి సోలార్కి సంబంధించినటువంటి ప్యానల్ సంస్థలు ఇప్పటికే అక్కడ ఆ ఇండస్ట్రీ సెటప్ కావాల్సినటువంటి కార్యాచరణతో వేగంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. వీటితో పాటు
175 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి శాసనసభ స్థానానికి సంబంధించి ఒక 175 ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో ఆ పనులు కూడా కార్యాచరణ వేగంగా అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మహిళా పారిశ్రామికవేత్తల్ని 1 లక్ష మందిని తయారు చేయాలనేటువంటి మాట. ఒకవైపు భారీ పరిశ్రమల వైపు ప్రణాళికలు చెబుతూనే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి మహిళల్ని కూడా పారిశ్రామిక అంటే ప్రతి రంగంలో ఉన్నటువంటి చిన్న మధ్యతరహా భారీ పరిశ్రమలు అన్నిటికీ కూడా సమపాళ్లలో వారికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి చాలా వేగంగా ఉపాధి అవకాశ కల్పన యువతకి కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ని అనుసంధానం చేసుకుంటూ ఈ పరిశ్రమలన్నీ కూడా ఏర్పాటు చేసేటటువంటి ప్రక్రియ వేగంగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి స్పష్టంగా ఈ యొక్క ఉపాధి అవకాశ కల్పన అలాగే పారిశ్రామిక పెట్టుబడుల అవకాశాల ద్వారా రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. తద్వారా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, సంక్షేమ ఫలాల్ని అందించేటటువంటి వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం దీని ద్వారా కలుగుతుంది. రైట్ సార్. భాస్కరరావు గారు, ఉద్యాన పంటలకు ప్రాధాన్యంతో పాటు రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మార్చడం ద్వారా ఆ ప్రాంతంలోని 9 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేది లక్ష్యం. ఇది సాధ్యమేనా అండి? తప్పకుండా అండి. ఎందుకంటే మన కనుక రాష్ట్రం చూస్తే మొట్టమొదటి నుంచి మనం ఆంధ్రప్రదేశ్ సుదర్శన్ రావు గారు మీరు చెప్పండి. ప్రస్తుతం కనుక చూస్తే 4 మేజర్ హబ్స్ లాగా క్రియేట్ అయి ఉన్నాయి. వ్యవసాయ రంగానికి కానీ దానికి హార్టికల్చర్ కానీ. మనకి గుంటూరు ఏరియా అంతానేమో స్పైసెస్ హబ్ గాను, రాయలసీమ హార్టికల్చర్ గాను, తర్వాత ఇక్కడి నుంచి ఆక్వా కల్చర్ అనేది నెల్లూరు నుంచి గోదావరి జిల్లాల వరకు ఆక్వా, అందులో మెయిన్గా ష్రింపు. ప్లాంటేషన్స్ కనుక చూస్తే కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కంప్లీట్గా శ్రీకాకుళం వరకు అది పామాయిల్ అవనండి, కోకో అవనండి, క్యాజు అవనండి, కాఫీ అవనండి, ఇట్లా 4 హబ్స్గా మనం దేశవ్యాప్తంగా ఇప్పుడు గుర్తింపు పొందడం జరిగింది. ఇక 2015-16 ప్రాంతంలో చంద్రబాబు గారు ఆయన ప్రీవియస్ టర్మ్లో హార్టికల్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ రాయలసీమని మెయిన్గా దాన్ని ఒక హార్టికల్చరల్ హబ్ లాగా చేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేయటం. అంతకుముందు వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు హార్టికల్చరల్ ప్రొడక్షన్లో మనకన్నా ముందుండేవి. అట్లాంటిది ఈ 6-7 సంవత్సరంలో అప్పుడు ఆయన తీసుకున్న పాలసీల ద్వారా, ఆయన చేసిన ప్రోత్సాహాల ద్వారా ఈవేళ కంట్రీలో మనం హార్టికల్చరల్ ప్రొడక్షన్లో ఆల్రెడీ నెంబర్ 1గా ఉన్నాం. సో దీనికి అనుగుణంగా ఇప్పుడు కనుక చూస్తే దాదాపు 300 మండల్స్లో ఈ హార్టికల్చరల్ కల్టివేషన్ కానీ, అలాగే ఒక 200 క్లస్టర్స్ని డెవలప్ చేసి ప్రస్తుతం ఉన్న ప్రొడక్షన్ కనుక చూస్తే మీరు 400 లక్షల టన్నులు ఉంది. దీన్ని 10 లక్షల టన్నులకు తీసుకెళ్ళాలి బై 2030 అని చెప్పి ప్లానింగ్ చేస్తాం. అట్లాగే ఏకరేజ్ని కూడా 8 లక్షల హెక్టేర్స్ ఉన్నదాన్ని 14 లక్షల హెక్టేర్స్కి తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నాలు. దీనికి అనుగుణంగా కనుక చూస్తే మీరు ఆల్రెడీ మనకి మ్యాంగో అనేది, మ్యాంగో ప్రాసెసింగ్ హబ్ అనేది ఆల్రెడీ మ్యాంగో ప్రాసెసింగ్ కానీ, టొమాటో ప్రాసెసింగ్ కానీ ఇట్లాంటి క్రాప్స్ కూడా రాయలసీమలోనే మనకి ఎంటైర్ మ్యాంగో ప్రాసెసింగ్ ఆఫ్ ద గ్లోబ్ మనకి గ్లోబల్గా కనుక చూస్తే దాదాపు 50-60% ఫ్రూట్ పల్ప్ అనేది మన ఈ చిత్తూరు ప్రాంతం నుంచే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. అలాగే టొమాటో ప్రాసెసింగ్ కానీ మీరు రకరకాల క్రాప్స్ వాళ్ళు చూస్తే పామ్గ్రెనేట్ అవనండి, డేట్స్ అవనండి, మ్యాంగో, టొమాటో, గెర్కిన్స్ కూడా బాగా రాయలసీమ ఏరియాలో బాగా ప్రొడ్యూస్ అవుతాయి. అవి కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి యూఎస్ఏ లాంటి కంట్రీకి. ఆనియన్ కానీ ఇట్లా రాయలసీమ కంప్లీట్గా హార్టికల్చరల్ హబ్గా ఇప్పుడు ఆల్రెడీ మనం కంట్రీలోనే నెంబర్ 1గా ఉన్నాము. దీన్ని ఇంకా ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేసి దీంతోపాటు ప్రాసెసింగ్ ఫెసిలిటీసు, ఇరిగేషను, తర్వాత ఏంటంటే మోడర్న్ టెక్నిక్స్ కానీ, తర్వాత ఈ సీడ్లింగ్స్ ఇవి కూడా హైబ్రిడ్ ఈ హై డెన్సిటీ ప్లాంటేషన్స్ ఇట్లాంటివి చేసి దీన్ని బ్రహ్మాండమైన హార్టికల్చరల్ హబ్గా చేయాలని చెప్పి దాదాపు 1,00,000 కోట్ల ప్రణాళికను తీసుకురావటం. అందులో 30,000 కోట్లు రాష్ట్రం తరపున కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తరపున కానీ, మిగతా 70,000 కోట్లు ప్రైవేటు పెట్టుబడులతో దీన్ని హబ్గా చేయాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి అనుగుణంగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా, రిలయన్స్ లాంటి సంస్థలు కూడా పెద్ద పెద్ద ప్రాసెసింగ్ ప్లాంట్స్ని సెటప్ చేయడానికి ప్రణాళికలు చేస్తూ ఉన్నాయి. ఒక పక్కన దీంతో పాటుగా మిల్లెట్ హబ్గా కూడా రాయలసీమ ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్న ఈ ఇనిషియేటివ్ వలన
ఇది బ్రహ్మాండంగా త్వరితగతంగా ఓకే అండి. రాయలసీమ ఎంటైర్ ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా త్వరగా ఈ మిడ్ సైజ్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కానీ త్వరగా కంప్లీట్ చేయగలిగితే ఆ యొక్క ప్రణాళిక త్వరగా నెరవేరుతుందని చెప్పి నా గట్టి నమ్మకం. రైట్ సార్. సుదర్శన్ రావు గారు, ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటు, చెప్పండి. ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఈ అత్యాధునిక సాంకేతికతలపై పెట్టుబడులు పెట్టడం భవిష్యత్ తరాల ఆర్థికాభివృద్ధికి ఎట్లా ఉపయోగపడతాయండి? తప్పకుండానండి. ఇప్పుడు మనకి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు బడ్జెట్ స్పీచ్లో, దేశంలో ఉన్నటువంటి మన దేశానికి మొత్తం వచ్చినటువంటి ప్రైవేట్ పెట్టుబడులు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటిలో 25% మన స్టేట్కే వచ్చాయన్నారు. అంటే అంతేకాకుండా ఇప్పుడు క్వాంటమ్ అనే కాదు, ఇప్పుడు డేటా సెంటర్ విశాఖపట్నం కానీ మరి 5-6 కంపెనీలు కూడా ఇక్కడికి డేటా సెంటర్ని మనం ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాము. డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత చాలా కంపెనీలు తమ సంసిద్ధతని తెలియజేశాయి, మేము కూడా పెట్టుబడులు పెడతాము ఇక్కడ అని చెప్పేసి. అంటే అది మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ప్రూవ్డ్. కాబట్టి అది ఉంది కాబట్టి ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమన్నారు, మీరు ఇందాక అడిగారు నాకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. డెఫినెట్గా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నారని దానికి ప్రూఫ్ ఏంటంటే ఆల్రెడీ ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్ళిపోతున్నాం మనం. స్ట్రాటజీ ఏంటంటే 3 ఎకనామిక్ జోన్స్. ఈ బడ్జెట్లో అతి ఇంపార్టెంట్ ప్రపోజల్ ఏంటంటే 3 ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు చేయడం. అదే ఇక్కడ 10 డిస్ట్రిక్ట్స్, రాయలసీమ, ఉత్తరాంధ్ర, అక్కడ గుంటూరు ఏరియా, అమరావతి కేంద్రంగా ఆ జిల్లాలు, తర్వాత ఏమో రాయలసీమ హార్టికల్చర్ హబ్ లాగా. అలాగే క్వాంటమ్ది ఇప్పుడు ఇటీవల చీఫ్ మినిస్టర్ గారేమో ఇనాగరేట్ చేశారు కదా క్వాంటమ్ హబ్ అన్నది. అది డెఫినెట్గా ఫ్యూచర్ జనరేషన్కి, యువకులకి ఎంతో ప్రాముఖ్యత, ఎంతో ఎంప్లాయ్మెంట్ చేకూరుస్తుందని అనుకోవడం తప్పేం లేదు, అందులో అనుమానం కూడా లేదు. ఎందుకంటే ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్. ఎంత ఒక ఇండస్ట్రీ పెడితే అప్పుడు గూగుల్ సెంటర్, డేటా సెంటర్ పెట్టినప్పుడు కూడా అది ఎన్ని లక్షల మందికి ఉపాధి వస్తుంది, ఎన్ని వేల మంది వస్తుంది, ఎవరు చెప్తారు? అది అంతా ఎక్స్పెక్ట్ చేయగలరు కానీ అది చెప్పలేము. అది రావడం వల్ల మరిన్ని ఇండస్ట్రీస్ వస్తాయి, ఆ ఇండస్ట్రీస్ రావడం వల్ల మరింత ఎంప్లాయ్మెంట్ జరిగే అవకాశం ఉంది. కాకపోతే మనం ఏంటంటే ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ అది ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా అలొకేషన్ చేశారు. దానికి కూడా మరింత ప్రాధాన్యత ఇచ్చి దానికి మన యువకుల్ని మనం సంసిద్ధత చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్కిల్స్ ని మనం వాళ్ళకి నేర్పించి దానికి తగిన ఏర్పాట్లు చేసి అప్పుడు డెఫినెట్ గా ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుందండి, తప్పకుండా, అందులో అనుమానం ఏమీ లేదు. ఓకే అండి. దినకర్ గారు, విశాఖ, అమరావతి, తిరుపతి రాష్ట్రాభివృద్ధిలో కీలక గ్రోత్ ఇంజన్లుగా పేర్కొన్నారు కదా, వాటి బలోపేతానికి ఇంకా ఏం చేయనున్నారండి? కేంద్రం నుంచి ఎట్లాంటి సహకారం అవసరం? ఇప్పటికే విశాఖ ఎకనామిక్ రీజన్ ఏదైతే దేశవ్యాప్తంగా మరొక 4 రీజన్స్ ఇట్లాంటివే అభివృద్ధి చేయాలి. దాంతోపాటు విశాఖ ఎకనామిక్ జోన్ రీజన్ కూడా నీతి ఆయోగ్ వారి సహాయ సహకారంతో తయారు చేయడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల వరకు సహాయ సహకారాలు ఇనిషియల్గా రావటం, తర్వాత అక్కడ వచ్చేటటువంటి ప్రాజెక్టులు అక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించి ముందుకు వెళ్ళేటటువంటి విధానం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా కేంద్రం నుంచి కూడా సహాయ సహకారాలు ఉండే అవకాశం ఉంది. ఒకవైపు మీరు చూసినట్లయితే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావాల్సినప్పుడు కావాల్సినటువంటి నిబంధనల విషయంలో కానీ అక్కడ ఏర్పాటు కావడానికి సహాయ సహకారాలు కేంద్రం నుంచి అందినటువంటి విషయాన్ని గౌరవ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టంగా ప్రస్తావించారు, ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అక్కడి నుంచి. అలాగే అదే విశాఖలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాము, ఏదైతే మిట్టాల్ స్టీల్ ప్లాంట్ రావటము, అక్కడే ఈ వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వివిధ పరిశ్రమలు అక్కడ వచ్చేటటువంటి పరిస్థితి, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఇప్పటికే వాళ్ళ కార్యాచరణను ప్రారంభించేటటువంటి పరిస్థితి, అది ఒక రకమైనటువంటి పరిస్థితి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయిన తర్వాత శ్రీకాకుళం దగ్గర నుంచి విజయనగరము, ఈ పార్వతీపురం, ఈ ఏరియాల్లో ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా ఒకవైపు పారిశ్రామికమైనటువంటి ప్రగతి, మరొక వైపు టూరిజంని కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉండటం వల్ల ఒకవైపు
వస్తు తయారీ పరిశ్రమలు, సేవా పరిశ్రమలతో పాటు ఈ యొక్క టూరిజానికి సంబంధించి కూడా మంచి అవకాశం అక్కడ కనబడుతుంది. అదే రకమైనటువంటి పరిస్థితి అమరావతి దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే ప్రతిపాదిత అమరావతి ఎకనామిక్ రీజన్ లాగా ఇక్కడ చేయాలి అనేటటువంటిది, ఏలూరు నుంచి మీరు ఒకసారి ప్రకాశం జిల్లా వరకు చూసినప్పుడు కూడా విశాఖపట్నంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ రీజన్లో సముద్ర తీర ప్రాంతంలో ఉండేటటువంటి ఆకర్షణలు కానీ, అదేవిధంగా వివిధ పరిశ్రమలు ఇప్పటికే ఏదైతే ఇందాక ప్రస్తావించామో రామాయపట్నం పోర్టు దగ్గర వస్తున్న పరిశ్రమలు లాంటి పరిశ్రమలు ఇప్పటికే వస్తున్న పరిస్థితుల్లో ఈ ప్రాంతం కూడా అదే రకమైనటువంటి అభివృద్ధి సాధించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఎకనామిక్ రీజన్కి అందించిన సహాయ సహకారాలు ఇక్కడ కూడా అందించేటువంటి అవకాశం ఉంది. రాయలసీమలో ఇప్పటికే మనము ఏదైతే హార్టికల్చర్ హబ్ ఇప్పుడు మాట్లాడామో దానికి చాలా ఇంపార్టెంట్ సంబంధించినటువంటి పిఎం ధనధాన్య కృషి యోజన ఈ స్కీమ్ కింద ఆల్రెడీ అన్నమయ్య జిల్లా, అలాగే సత్యసాయి జిల్లా, అనంతపూర్ జిల్లా, ఈ 3 జిల్లాలు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆమోదింపబడినటువంటివి. అవి ఉపయుక్తంగా ఈ యొక్క హార్టికల్చర్కి సంబంధించి ఆయా జిల్లాల్లో ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు, ప్రధానమంత్రి సహాయ సహకారం, నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతోటి ఏదైతే ఒక విజన్ తోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారో ఆ యొక్క విజన్ ద్వారా స్వర్ణాంధ్ర సాధన ద్వారా వికసిత భారత్లో భాగస్వామ్యం కావటం ఈ యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి ఈ బడ్జెట్ సూచిస్తూ ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తారు. రైట్ సార్, ఓకే. భాస్కరరావు గారు, పోలవరం మొత్తం పురోగతి 60%, డయాఫ్రామ్ వాళ్ళు కూడా 91% వరకు దాటిందని చెప్పారు. దాని ద్వారా అందే జలభద్రత, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఏ విధంగా మేలు చేస్తుందండి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి. మనకి ప్రస్తుతం కనుక రాష్ట్రం కనుక చూస్తే 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. ఒకటి అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్, రెండోది పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కానీ మనకి విశాఖపట్నం అటు ఇప్పుడు వస్తున్న పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి కానీ, అట్లాగే అది మెట్రో సిటీ, మెగా సిటీగా డెవలప్ అవుతున్నప్పుడు నీటి కొరత కానీ వీటన్నిటికి కూడా అటు పక్కకి, అలాగే ఇటు రాయలసీమకు కూడా రేపు కంప్లీట్గా ఇరిగేషన్ మనం ప్రొవైడ్ చేయాలి. ఎంటైర్ స్టేట్ అంతా జలభద్రత అనే దానికి సంబంధించి పోలవరం ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ప్రాజెక్టు. ఇందాక బడ్జెట్లో ప్రకటించినట్టుగా డయాఫ్రామ్ వాల్ దాదాపు 90% ప్లస్ కంప్లీట్ అయిందని, ఓవరాల్ ప్రాజెక్టు 60%. అంటే మిగతాది ఎక్కువగా రిహాబిలిటేషన్ సంబంధించింది ఉంది. దీనికి సంబంధించి దాదాపు నాకు తెలిసినంత వరకు 30,000 కోట్ల దాకా ఎస్టిమేట్ అవుతుంది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలు కావాలి. మనకేంటంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు వీటి ద్వారా ఏంటంటే ఒక భద్రత అనేది మనకి విజయవాడ ఈ జిల్లాలకి, అలాగే విశాఖపట్నం ఏరియాకి ఇది కంప్లీట్గా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి శ్రీశైలం ద్వారా మనకి రాయలసీమకి కానీ తీసుకెళ్ళటం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి. అటు ఏంటంటే మనకి ఇండస్ట్రియల్గా విపరీతమైన ప్రాజెక్ట్స్ కమిట్ అవుతా ఉన్నాయి. దాదాపు 20 లక్షల కోట్ల ప్రాజెక్ట్స్, ఇందులో మెగా మెగా ఇండస్ట్రీస్ కూడా వస్తూ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన నీటి కొరతకు కానీ, అలాగే ఈ హార్టికల్చరల్ హబ్గా అక్కడ ఎదగాలన్నా, ఇక్కడ ప్లాంటేషన్స్ కానీ ఇది చాలా ఇంపార్టెంట్. రైట్ సార్, ఓకే. ధన్యవాదాలండి దినకర్ గారు, అట్లాగే భాస్కరరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. సుదర్శనరావు గారు ధన్యవాదాలండి. ఇది బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.